హలో క్యూటీస్, వెల్కమ్ టు పీడబ్ల్యూ తెలుగు. దిస్ ఇస్ మాధురి వెన్ను. అండ్ ఈ రోజు మనము ఏపీఆర్జేసీకి మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అడిగారు. అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ ఏంటి నాన్న, ఇంగ్లీష్ చెప్పండి అక్క, ఇంగ్లీష్ చెప్పండి అక్క అనేసి చాలా మెంబర్స్ అడిగారు. సో మీరు అడిగింది ఏదైనా నేను చేయకుండా ఉంటానా? నో కదా. సో ఇంగ్లీష్ అయితే నేను మీ ముందుకి పెట్టేస్తున్నాను. అండ్ మీరు ఎంపీసీకి ప్రిపేర్ అయినా, బైపీసీకి ప్రిపేర్ అయినా, ఎంఈసీకి ప్రిపేర్ అయినా, ఏపీఆర్జేసీలో ఏ స్ట్రీమ్కి అయినా కానీ ఇంగ్లీష్ అన్నది కామన్ సబ్జెక్ట్ అన్నమాట. సో ఈ ఇంగ్లీష్లో మీకు మోడల్ పేపర్స్తో పాటు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అండ్ ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్స్ వాళ్ళకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇదంతా మీకు పీడిఎఫ్ కావాలి అంటే పీడిఎఫ్ వాట్సాప్లో ఉంటుంది. వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో హ్యాపీగా చదివేసేయండి. ఇంకా కొన్ని డేస్ మాత్రమే ఉంది కాబట్టి ద మోర్ యూ ప్రాక్టీస్ ద బెటర్ ద ఎగ్జామ్ విల్ బీ. సో అందుకనేసే పీడిఎఫ్ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి నాన్న. సో ఇంగ్లీష్లో మనము చూసుకున్నట్లయితే మీకు గ్రామర్ మొత్తం కూడా 10th క్లాస్ బేస్డ్ గ్రామర్ మొత్తం కూడా ఇంపార్టెంట్ నాన్న. మీకు టైం ఉంటే కనుక 9th క్లాస్ 8th క్లాస్ ఇంగ్లీష్ కూడా గ్రామర్ ఒక్కసారి చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్గా 10th క్లాస్ గ్రామర్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. సో అదంతా మీకు కావాలి అంటే సో ఇదే ఛానల్లో మనము ఫైనల్ ఎగ్జామ్స్కి, థియరీ ఎగ్జామ్స్కి గ్రామర్ రివిజన్ చేశాము. సో కంప్లీట్ గ్రామర్ రివిజన్ అన్నది ఇక్కడ ఉంది. 2 hours వీడియో కావాలంటే 2x స్పీడ్లో పెట్టుకొని వినేసేయండి. అండ్ ఇది కంపల్సరీ వినండి నాన్న, చాలా యూస్ఫుల్ ఉంటుంది. అది కాకుండా ఫుల్ సిలబస్ మ్యారథాన్ ఒక్కసారి చూసేయండి. ఎందుకంటే ఇది కూడా మాక్సిమం 1 hour 40 minutes ఉంది. సో ఇది ఒక్కసారి చూసేయండి. ఎందుకంటే మీకు లెసన్ బేస్డ్ 10th క్లాస్ లెసన్ బేస్డ్, పోయం బేస్డ్ కూడా మీకు క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఈ వీడియో కంపల్సరీ చూడండి నాన్న. అండ్ అది కాకుండా మీకు మోస్ట్ ఆఫ్ ద రిపీటెడ్ క్వశ్చన్స్ ఎందులో నుంచి వస్తున్నాయంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి మోస్ట్ ఆఫ్ ద రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అది కాకుండా రిపోర్టెడ్ స్పీచ్ గురించి అడుగుతారు. సో ఇవి 2 వీడియోస్ కూడా చిన్న చిన్న స్ట్రాటజీ వీడియోస్ ఉన్నాయి, 10 minutes 20 minutes వీడియోస్. సో ఒక రోజు కూర్చొని ఇంగ్లీష్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవన్నీ వీడియోస్ చూసేసి నేను ఇచ్చే పీడిఎఫ్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రీవైక్యూస్ ప్రాక్టీస్ చేయండి నాన్న, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఫుల్ ఆన్ ఫుల్ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నాన్న ఇంగ్లీష్లో గ్రామర్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి టెన్సెస్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సెంటెన్సెస్లో కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి కంపల్సరీ చూసుకోండి నాన్న. అండ్ ఆర్టికల్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఏ అండ్ ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ కూడా. ఇది ఒకసారి చూసుకోండి. అండ్ ప్రిపోజిషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అగైన్. అండ్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, వీటి బేస్డ్ అయితే మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బేస్డ్ ఆన్ పీవైక్యూస్. సో ఇది కూడా చూసుకోండి నాన్న. అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అయితే మీకు అడుగుతారు. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఒకసారి చూసుకోండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒకసారి చూసుకోండి. సో ఇది కాకుండా క్వశ్చన్ ట్యాగ్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. సో క్వశ్చన్ ట్యాగ్స్, క్లాజెస్ కూడా అసలు స్కిప్ చేయకుండా చూసుకోండి. అండ్ వీటితో పాటు కంబైనింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటి నాన్న, కంబైనింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటుంది కదా. సో ఈ కంబైనింగ్ ఆఫ్ సెంటెన్సెస్లో మీకు కంబైన్ ద సెంటెన్సెస్ విత్ ఇఫ్ అనేసి వస్తుంది. సో ఇఫ్ సెంటెన్సెస్, హూ సెంటెన్సెస్ అండ్ విచ్ సెంటెన్సెస్ ఇవి అడుగుతారు. సో ఇఫ్ అనేసి ఎప్పుడు వాడతాం నాన్న, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఇఫ్ అనేసి వాడతాం. హూ అనేసి ఎప్పుడు వాడతాం, ఒక పర్సన్ గురించి చెప్పేప్పుడు హూ అనేసి వాడతాం. విచ్ అంటే ఏదైనా ఒక థింగ్ గురించి చెప్పేప్పుడు ఇది వాడతాం. అండ్ ఇవి కాకుండా మీకు కంజంక్షన్స్ చూసుకోండి. కంజంక్షన్స్ ఇంపార్టెంట్ నాన్న. సో ఇవన్నీ కూడా గ్రామర్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. అది కాకుండా వొకాబ్యులరీ నుంచి కూడా మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయి. ఇందులోనూ సినానిమ్స్, యాంటోనిమ్స్ అయితే ది మోస్ట్ ఇంపార్టెంట్. మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న సినానిమ్స్, యాంటోనిమ్స్ కంపల్సరీ చదువుకోండి. అండ్ దాని తర్వాత స్పెల్లింగ్స్ అయితే మీకు ఇంపార్టెంట్ నాన్న. సో స్పెల్లింగ్స్ తర్వాత మీకు 1 word సబ్స్టిట్యూషన్స్ అంటే మీకు ఇప్పుడు ఒక పెద్ద ద వన్ హూ రైట్స్ ఇస్ కాల్డ్ అనేసి ఉంటే ఆథర్ అంటాము. సో ఆ మొత్తం సెంటెన్స్ని కూడా ఒక వర్డ్ తోటి మనము కంబైన్ చేసేస్తున్నాము. సో ఇట్లా 1 word సబ్స్టిట్యూషన్స్ కూడా మీకు ఇంపార్టెంట్ అన్నమాట. అది కాకుండా ఇడియమ్స్, ఫ్రేజెస్ అయితే ఇంపార్టెంట్ అన్న. ఫ్రేజల్ వర్బ్స్ ఏముంటాయి అవన్నీ కూడా ఇంపార్టెంట్. సో వొకాబ్యులరీలో ఇవి చూసుకోండి. 10th క్లాస్ గ్రామర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో 10th క్లాస్ గ్రామర్ పైన పట్టు ఉంటే ఇక్కడ మీకు ఇంగ్లీష్లో ఫుల్ ఆన్ ఫుల్స్ తెచ్చుకోవచ్చు అన్నమాట. అండ్ సమ్ టైమ్స్ మీకు లెటర్ రైటింగ్ అడుగుతారు. ఏం అడుగుతారు నాన్న, సమ్ టైమ్స్ క్రియేటివ్ రైటింగ్లో మీకు లెటర్ రైటింగ్ అడుగుతారు. సో ఈ లెటర్ రైటింగ్ రూల్స్ కూడా మీకు ఇంపార్టెంట్ నాన్న. సో లెటర్ రైటింగ్లో పంక్చువేషన్స్, రూల్స్ ఇవన్నీ కంపల్సరీ చూసుకోండి. అండ్ సమ్ టైమ్స్ మీకు ఇంకా క్రియేటివ్ రైటింగ్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దానికి కూడా ప్రిపేర్డ్గా ఉండండి. అండ్ రీడింగ్ స్కిల్స్లో మీకు ఒక చిన్న పారాగ్రాఫ్ ఇస్తారు మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ సిలబస్ బేస్డ్. సో చిన్న పారాగ్రాఫ్ ఇచ్చేసి దాని కింద ఒక 4-5 క్వశ్చన్స్ ఇస్తారు, లేదంటే 2-3 క్వశ్చన్స్ ఇస్తారు. సో దాన్ని పైన పారాగ్రాఫ్ చదివేసి రాయాల్సి ఉంటుంది. సో దానికి కూడా ప్రిపేర్
ప్రిపేర్డ్‌గా ఉండండి. అండ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్‌లో సిమిలీ అండ్ మెటాఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. సో, ఇది అస్సలు స్కిప్ చేయకుండా ఒక్కసారి ఫిగర్ ఆఫ్ స్పీచెస్ చూసుకోండి. అండ్ 10థ్ క్లాస్‌లో ఉన్న అన్ని పోయెమ్స్ కూడా చూసుకోండి. అండ్ వాటిలో ఏ టైప్ ఆఫ్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉంది అనేసి కూడా చూసుకుంటే వెరీ యూస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. అండ్ పంక్చుయేషన్స్ అయితే ఆల్ ది టైమ్ ఇంగ్లీష్‌లో అడుగుతానే ఉంటారు కాబట్టి పంక్చుయేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఇందులోనూ జస్ట్ ఫుల్ స్టాపే కాకుండా కోలన్, సెమీకోలన్, కొటేషన్ మార్క్స్, ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఇవన్నీ కూడా చూసుకోండి నాన్న. పంక్చుయేషన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో, ఈ టాపిక్స్‌తో పాటు నేను ఇంకా మీకు మోడల్ పేపర్స్ ఇక్కడ పెట్టాను. సో, ఇక్కడ చూసినట్లయితే ఇది ఎంపీసీ మోడల్ పేపర్ నాన్న. సో, ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ మీకు జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించిన క్వెషన్స్ ఉంటాయి. సో, ఇది మీరు డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు నాన్న. సో, ఎంపీసీనే కాకుండా బైపీసీ వాళ్ళకి కూడా నేను మోడల్ పేపర్స్ పెట్టాను నాన్న. సో, ఎంపీసీ వాళ్ళకి మ్యాథమెటిక్స్‌వి కూడా ఇందులోనే కవర్ అయ్యాయి. అండ్ ఫిజిక్స్ కూడా ఇందులోనే కవర్ అయ్యాయి నాన్న. మీరు చూసినట్లయితే ఫిజికల్ సైన్స్ పేపర్ ఇది. అండ్ ఇది మ్యాథమెటిక్స్ పేపర్. సో, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ అన్నమాట. సో, ఇదంతా కూడా నేను పీడీఎఫ్ చేసి మీకు ఇస్తున్నాను. అండ్ బైపీసీ వాళ్ళు చూసుకున్నా కానీ మీకు బయాలజీ, ఇంగ్లీష్, ఫిజిక్స్ ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా ఈ పీడీఎఫ్‌లో కవర్ అవుతాయి. సో, కంపల్సరీ చాలా హెల్ప్‌ఫుల్ ఉంటుంది. ఏ స్ట్రీమ్ చూస్ చేసుకున్నా కానీ ఈ పీడీఎఫ్స్ అయితే సో, అస్సలు మర్చిపోకుండా, అస్సలు డీలే చేయకుండా ఈ పీడీఎఫ్ మొత్తం కూడా డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి నాన్న. డెఫినెట్‌లీ యూస్‌ఫుల్ అవుతది. అండ్ నాట్ ఓన్లీ 1 ఇయర్ పీవైక్యూస్ నాన్న. లాస్ట్ 3, 4 ఇయర్స్ పీవైక్యూస్ అన్నీ కూడా ఈ పీడీఎఫ్‌లో ఉంటుంది. అండ్ ఈ పీడీఎఫ్ లింక్ కావాలి అంటే వాట్సాప్‌లో అప్‌లోడ్ చేస్తాను. వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, ఏపీఆర్‌జేసీ ఎగ్జామ్‌లో మీరు ఎంత మార్క్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో నాకు ఒక్కసారి చెప్పేసేయండి. సో థట్ ఒక ట్రాక్ ఉంటుంది. మీకు కూడా అది ఒక రిమైండర్ లాగా ఉంటుంది. ఓకే. నేను ఇంత మార్క్స్ తెచ్చుకుంటాను అనే స్మార్ట్ ఇచ్చాను అన్న ఒక రిమైండర్ లాగా కూడా ఉంటుందన్నమాట. సో, అస్సలు లైట్ తీసుకోకండి నాన్న. ఏపీఆర్‌జేసీ ఒక్కటి క్రాక్ చేస్తే మీకు మంచి ఫ్రీ సీట్ వస్తుంది కదా! ఇంటర్మీడియేట్ అన్నది హ్యాపీగా చదువుకోవచ్చు. సో, ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ నాన్న. ఇంకా ఏమైనా హెల్ప్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్‌లో మీ డౌట్స్ అన్నది అడిగేసేయండి. సో థట్ నెక్స్ట్ వీడియోలో ఆ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ మాధురి వెన్ను సైనింగ్ ఆఫ్. బై బై. టేక్ కేర్. గుడ్ లక్.